నమస్తే, వెల్కమ్ టు ప్రజా టీవీ న్యూస్ విత్ అఖిల. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అంతరిక్షం నుంచి భారత ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఐఎస్ఎస్ నుంచి రష్యా వ్యోమగాముల ప్రత్యేక సందేశం. అయోధ్య రామమందిర విరాళాల చోరీపై సాధువుల నిరసన. ప్రధాని నివాసానికి 500 మంది పాదయాత్ర. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో 27 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు ప్రారంభం. జనగామలో డ్రగ్స్ గంజాయిపై అవగాహన కార్యక్రమం. పోతురాజు వేషధారణలో ఉపాధ్యాయుడి ప్రచారం. ఉత్తరాఖండ్ లో భారీ వరద బీభత్సం. వరద ప్రవాహానికి కొట్టుకుపోయిన స్టీల్ బ్రిడ్జ్. ఇక వివరాల్లోకి వెళ్తే, జనగామ జిల్లా పాలకుర్తిలో సిపిఐ ప్రజా చైతన్య ప్రచార యాత్ర నిర్వహించింది. పార్టీ జనగామ మాజీ ఎమ్మెల్యే రాజిరెడ్డి మాట్లాడుతూ, హిందుత్వం పేరుతో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తుందని విమర్శించారు. నిత్యావసర ధరలు పెరుగుతున్నాయని ఆరోపిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. ఆగస్టు 6 నుంచి 14 వరకు చేపడుతున్న ప్రజా చైతన్య యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజా వ్యతిరేక మోడీ ప్రభుత్వం, ప్రజా వ్యతిరేక మోడీ ప్రభుత్వం, ప్రజా వ్యతిరేక మోడీ ప్రభుత్వం భారతదేశ రాజ్యాంగాన్ని రక్షించాలి. భారతదేశ రాజ్యాంగాన్ని, భారతదేశ రాజ్యాంగాన్ని ప్రజలను నాయకత్వాన్ని మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశాన్ని మొత్తం దోపిడీ చేస్తూ తన సంపన్న అనుకూల వర్గాలైనటువంటి శతకోటీశ్వర్లకు దేశ సంపదను దోచిపెట్టడమే కాకుండా రైతులు, కార్మికులు, పేద ప్రజలపై తీవ్రమైనటువంటి ధరలు పెంచేసి భారాలు మోపుతున్నటువంటి దానికి నిరసనగా దేశవ్యాప్తంగా మోడీ హటావో దేశ్ బచావో నినాదంతో మోడీ గారు మీరు చేస్తున్నటువంటి యొక్క ప్రజలపై చేస్తున్నటువంటి అరాచకాలు చాలు, ఇక దిగిపోండి అనేటువంటి నినాదంతో దేశవ్యాప్తంగా ఆగస్టు 6వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు దేశవ్యాప్తంగా ఈ యొక్క సమాచార ప్రజా చైతన్య యాత్రలు నిర్వహించడం జరుగుతున్నది. అందులో భాగంగా ఈ జనగామ జిల్లాలో కూడా మేము ఇవాళ జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలలో కూడా ఈ ప్రజా చైతన్య యాత్రలు నిర్వహిస్తున్నాం. ప్రధానంగా మోడీ అధికారంకి వచ్చి 12 సంవత్సరాల తర్వాత 5 లక్షల కంపెనీలు మూతపడి లక్షలాది మంది కార్మికులు బజార్లు వేసిపెట్టడం. రెండవది, దేశ సంపద అన్నింటినీ తన సంపన్న అనుకూల వర్గాలైనటువంటి శతకోటీశ్వర్లకు అప్పచెప్పడం. బ్యాంకుల్లో 25 లక్షల కోట్ల రూపాయలని మాఫీ చేసి తన అనుకూల వ్యక్తులకు మాఫీ చేసి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద రైతుల యొక్క ఇల్లు జప్తు చేయించేటువంటి కార్యక్రమం చేపడుతున్నది మోడీ ఘనకార్యం. అదేవిధంగా ఈ యొక్క 12 సంవత్సరాల కాలంలోనే 1,50,000 లక్షల కోట్ల రూపాయలను అప్పు చేసి భారతదేశాన్ని అప్పుల భారతదేశంగా మార్చినటువంటి ఘనత ఈ ప్రభుత్వాన్ని. అలాగే 179 ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి ఓడరేవులు, విమానాలు, రైల్వేలు, టెలికాము, బొగ్గు అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్ని తన అనుకూలమైనటువంటి వ్యక్తులకు అతి చౌక ధరకు అమ్ముతున్నటువంటి నీచ చరిత్ర ఈ బీజేపీ మోడీ గారికి ఉందన్నది. ఇటువంటి యొక్క పరిస్థితుల్లో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఓట్లు వేయించుకొని నమ్మబలికినటువంటి మోడీ ఒక్కల 10-20 మందికి కూడా ఉద్యోగాలు ఇవ్వకపోవడమే కాకుండా వాళ్ళు ఈరోజు సంవత్సరాల తరబడి ఎంతో కష్టపడి చదివి నీటులు లక్షలాది సుమారు 60-70 లక్షల మంది నిరుద్యోగులైనటువంటి వాళ్ళు పరీక్ష రాస్తే బీజేపీ అధీనంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఈ యొక్క పేపర్ను లీక్ చేసి అమ్ముకోవడం వలన 60-70 లక్షల మంది యువకులు బదారణ పడి ఇవాళ మా జీవితాలు ఆగం చేసింది బీజేపీ మోడీ ప్రభుత్వం అని చెప్పేసి ఢిల్లీ నగరంలో పెద్ద ఎత్తున గొడవ చేస్తే వాళ్ళను రౌడీలు, గుండాలు అని చెప్పేసి దేశద్రోహులు అనేటువంటి పద్ధతులు చిత్రీకరించడం ఏ విధంగా ఉన్నదో దేశ ప్రజలంతా యువకులు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మరోవైపు ప్రభుత్వాన్ని మార్చాలని ప్రజలంతా చైతన్యం కావాలని చెప్పేసి దేశవ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమం తీసుకుంటున్నాము. కార్యక్రమంలో ప్రజలంతా ఆలోచన చేసి మేము చెప్పేది ఆలోచించి మా పోరాటానికి మద్దతు తెలపడం ద్వారా బీజేపీ మోడీ ప్రభుత్వాన్ని వెంటనే సాగనంపాలని చెప్పేసి దేశ ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సాగునీటి కోసం రైతులు రాస్తా రోకో చేపట్టారు. రేగొండ మండలం చెన్నాపూర్ ఎక్స్ప్రెస్ రోడ్డు వద్ద జరిగిన ఆందోళనకు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి సంఘీభావం తెలిపారు. చలివాగు ప్రాజెక్టు నుంచి 24 గంటల్లో సాగునీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రైతులతో కలిసి ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని గండ్రా హెచ్చరించారు.
సలివాగు ప్రాజెక్టు మీద ఉన్నాం. సలివాగు ప్రాజెక్టు ఇది 1964లో నిర్మించింది. ఎప్పుడు కూడా ఈ సలివాగు ప్రాజెక్టుకు చిన్న వర్షం పడ్డ వరంగల్ నుంచి కూడా వాటర్ అంతా కూడా ఈ ప్రాజెక్టులోకి వస్తుంది. 2 పంటలు పండుతాయి. ఈరోజు మిషన్ భగీరథ కావచ్చు, లేకపోతే టెక్స్టైల్ పార్కుకు నీళ్లు తీసుకుపోవడంలో కావచ్చు, ఆల్టర్నేట్స్గా ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నాం. దానివల్ల వాటర్ తగ్గుతున్నది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆనాడు దేవాదాల ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు ప్రారంభించినప్పుడు ఫస్ట్ ఇక్కడ లిఫ్ట్లో ఇక్కడ లేకుండే, వాళ్ళు డైరెక్ట్ తీసుకుపోవాలనుకున్నారు. ఆ రోజు రైతులందరం కూడా పోరాటం చేసి ఆ రోజు దీన్ని ఇక్కడ లిఫ్ట్ పెట్టేయడం జరిగింది. ఎందుకంటే వాటర్ ఇక్కడ స్టోరేజ్ ఇక్కడ నుంచి మళ్ళీ తీసుకెళ్తే ఇది ఎప్పుడు కూడా ఫుల్ లెవెల్ మెయింటైన్ కావాలని. గత 10-15 సంవత్సరాలు 12-13 సంవత్సరాల నుంచి ఇట్లానే 2 పంటలు వండుకుంటూ పోతుంది. ఈ సంవత్సరం ఎలినో ఉంటుందని చెప్పి ముందే హెచ్చరిక చేసింది. అయినా ప్రభుత్వానికి దురదృష్టి లేకపోవడం వల్ల ఈ సమస్య వస్తున్నది. ఇక్కడ నుంచి నీళ్ళేమో ధర్మసాగర్ పోతుంది, తపాస్పల్లి పోతుంది, గండిరామారం పోతుంది, చేర్యాల నియోజకవర్గం నుంచి ఆఖరికి ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు కూడా పోతున్నాయి నీళ్ళు. మరి పోతున్నప్పుడు ఇక్కడనేమో నీళ్లు పంట పొలాలకు నీళ్ళు ఇవ్వము, పైకేమో నీళ్లు తీసుకుపోతామని చెప్పి కొత్త నిర్వచనం చెప్తున్నారు ఇప్పుడు ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలు. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ప్రియారిటీ సలివాగు, భీంగన్పూరు, గన్పూరు, రామప్ప ఇచ్చిన తర్వాతనే ఇక్కడ నుంచి పైకి తీసుకెళ్లాలి తప్ప ఇక్కడ పొలాలు ఎండుతాయి, అక్కడ పొలాలు వండుతాయి అంటే రైతులు ఊరుకోరు. మరి ఇప్పటికైనా ప్రభుత్వానికి మేము గతంలో 2-3 సార్లు హెచ్చరిక చేసినాం. తూము వదలాలి, నీళ్లు ఇవ్వాలి, పంట పొలాలకు నాట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నాయి. నాట్లు ఎదిగున్నాయంటే కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి చెల్లడం లేదు. నేను అధికారులను కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నాను. 16 ఫీట్లు ఇక్కడ వాటర్ లెవెల్ మెయింటైన్ చేయమని మరి చేస్తున్నామని చెప్తున్నారు. కానీ 16 ఫీట్లు ఇప్పటికి 12-13 ఫీట్లు మాత్రమే ఉండేవి. 16 ఫీట్లు ఇస్తే ఇక్కడ రైతులకు ఎప్పటికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. మిగతా ఆల్టర్నేట్ మిషన్ భగీరథ కానీ మరి ఈరోజు ఉండేటువంటి టెక్స్టైల్ పార్క్ కానీ ఇబ్బంది ఉండదు. కాబట్టి అవి కూడా మాకు ప్రాధాన్యత, తాగునీరు అదేవిధంగా సాగునీరు 2 ప్రాధాన్యత. కాబట్టి వీటికి ఇవ్వమని చెప్తున్నాం. ఇవ్వకుండా కనుక ఇట్లనే నిర్లక్ష్యం చేస్తాం మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వానికి హెచ్చరికలాగా ఇవాళ వెయిట్ చేస్తాం, రేపు వెయిట్ చేస్తాం. రేపటి వరకు కనుక స్థానిక శాసనసభ్యుడు వచ్చి ఇక్కడ నీళ్లు వదిలితే సరే సార్. ఎందుకంటే నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం జూలై 15, 16, 20 లోపల వదిలేవాళ్ళం నాట్లు వేసుకునేది. మరి ఇప్పటికీ ఆగస్టు 11 వచ్చింది కనుక రేపు కనుక వదలకపోతే ఖచ్చితంగా ఎల్లుండి మేము వచ్చి వదులుతాం. ఎంతమంది పోలీసులను పెట్టుకుంటారు, ఎన్ని కేసులు పెడతారు, ఏం చేసుకుంటారు చేసుకొని చూస్తూ మాత్రం ఒక పెద్ద రైతులను తీసుకొచ్చి పెద్ద చలో సలివాగు ప్రాజెక్ట్ పిలుపునిస్తాం. రైతుల దండుగా వదులుతుంది. మరి ఈరోజు చూస్తూ ఉన్నారు ఏమవుతుంది, అధికారం ఉన్నది కదండి, ఏమవుతుంది. ఇప్పుడు జంజితో పెట్టుకున్నారు, ఢిల్లీలో ప్రభుత్వం షేక్ అవుతా ఉన్నది. ఇక్కడ రైతులతో పెట్టుకుంటే ఈ ప్రభుత్వం ఉండదు, కొట్టుకపోతుంది. రైతుల యొక్క ఆగ్రహానికి ప్రభుత్వం పూకటి వేళ్లతో పెకిలించబడుతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు అనుకుంటుండొచ్చు ఎవరు ఏం చేస్తారో నాకు అధికారం ఉంటుందని. అధికారం శాశ్వతం కాదు, పని చేస్తేనే శాశ్వతం. పని యొక్క పనితీరు వలన ఉంటుంది. రైతులను ఏడిపించడం మంచి పద్ధతి కాదు. రైతు ఏడిచిన రాజ్యం, ఎద్దు ఏడిచిన వ్యవసాయం బాగుండదు. కాబట్టి తక్షణమే రైతును ఏడిపియకు. మరి ఎడ్డు ఏడవద్దంటే పంట పండాలి, పంట పండితేనే ప్రస్తుగాసం వస్తుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వివరించమని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం. ఇక్కడ నుంచి పోలీస్ అధికారులు కూడా చెప్పాము, మేము ఎప్పుడు కూడా శాంతి భద్రతకు విఘాతం కలిపాము. శాంతియుత పద్ధతులను చేస్తాం. ఇప్పుడు సలివాగు పంపుల కాడికి కూడా పోయి వారికి కూడా ఒక సూచన చేసిపోతాం. ఇక్కడ లెవెల్ మెయింటైన్ చేయమని వారికి కూడా చెప్తాం. మేము శాంతియుతంగా చెప్తాం, ఏమి కూడా ఇంటర్ఫరెన్స్ చేయం. వీళ్ళు కనుక సరిగ్గా నిర్వర్తించకపోతే అప్పుడు మా యొక్క కార్యాచరణ ఉంటుంది. కాబట్టి సహకరించాలి పోలీస్ అధికారులను కూడా కోరుకుంటూ అందరికీ నమస్కారం. జై తెలంగాణ. సలివాగు ప్రాజెక్టు యొక్క తూములు నీళ్లు వదిలి పంట పొలాలకు నీళ్లు ఇవ్వాలని చెప్పి దాదాపుగా మేము 15-20 రోజులు, నెల రోజుల నుంచి అడుగుతున్నా. ఈ ప్రభుత్వానికి చలనం లేదు, చీమ కుట్టినట్టు కూడా అయితే లేదు. ఇక్కడ నుంచి మోటార్లానే పైకి నీళ్లు తీసుకుపోతా ఉన్నారు. మా పంట పొలాలకు నీళ్లు ఇస్తలేరు. కాబట్టి మా రైతులందరూ కూడా ఈ రోజు తీవ్రమైనటువంటి మనోవేదనలు ఉన్నారు. 45 రోజులైన నార్లు పోసి ఎదిగి ఉన్నాయి. నార్లు నీళ్లు ఇస్తే నాటేసుకోవాలి, నీళ్లు లేకుండా మీనమేషాలు ఎక్కిస్తున్నారు. కాబట్టి ఈ రోజు చివరిగా ప్రభుత్వానికి హెచ్చరిక చేయడం కొరకు ఈ రోజు రాస్తారోకో చేసాం. ఇది ఇంతటితో ఆగదు. తక్షణమే గనక స్థానిక శాసనసభ్యుడు వెళ్ళి 24 గంటల లోపల నీళ్లు గనక వదలకపోతే ఎక్కడికక్కడ గ్రామాలకు వస్తే నిలదీస్తాం, ఎక్కడికక్కడ నడవకుండా చేస్తామని ఈ రోజు రైతులు హెచ్చరిక చేస్తున్నారు. కాబట్టి తక్షణమే నీళ్లు ఇవ్వాలి, పంట పొలాలకు నీళ్లు ఇచ్చి రైతులను ఆదుకోవాలని చెప్తున్నాం. ఈ రోజు ప్రభుత్వం 2 ద్వంద్వ విధానం అవలంబిస్తున్నది. గన్పూర్ నియోజకవర్గానికి నీరు అక్కడ అఫీషియల్ గా పంటలు ఇస్తారు, ఇక్కడనేమో మా పంట పొలాలను ఎండగొడతారు. ఇది ఏం ధర్మం, ఇది ఏమి న్యాయం అని చెప్పి రైతులు ప్రశ్నిస్తున్నారు. ఈ రోజు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే
ఖచ్చితంగా 9 పంపులను ఆన్ చేయాలి, 9 పంపులు నడిపేయాలి, పంట పొలాలకు నీళ్ళు ఇవ్వాలి, అందరికీ నీళ్ళు ఇవ్వాలని కోరుకుంటున్నాం. మేము రైతుగా మా పంట పొలాలు పండాలి, పక్కంది కూడా పండాలని కోరుకుంటున్నాం. కానీ 9 పంపుల కాడ 6, 5 మాత్రమే నడుస్తున్నాయి. ఏంది కారణాలంటే రిపేర్ అని ఒకసారి, కరెంటు లేని ఒకట, అది ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఒకటి, నిర్వహణ లోపని ఇన్ని కార్యక్రమాలు చెప్తున్నారు. 9 పంపులు నడపాలి, నెలకు 6.5 టీఎంసీలు 6 టీఎంసీల నీళ్లు పంపింగ్ కావాలి. 36 టీఎంసీలు కనుక పోతే ఎక్కడ కూడా పంట పొలం ఎండదు, తాగునీటి సమస్య రాదు. కాబట్టి ఇవన్నీ కూడా చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. చేయకపోతే ఇలా ఈ యొక్క రాస్తా రోకతోటి ఆగదు. ఈ కార్యక్రమం రేపు ఉంటది, ఎల్లుండి ఉంటది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం దిగివచ్చే వరకు మా కార్యక్రమం ఉంటది. రైతులను ఏడిపించినటువంటి పాలకులు కాలగర్భంలో కడిసిల్లు. రైతు ఏడిచిన రాజ్యం, ఎద్దేడిచిన వ్యవసాయం ముందు పడదు. ఇప్పటికి రైతులు ఏడుస్తున్నారు. ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదు, రేవంత్ రెడ్డి తెచ్చిన కరువు అని చెప్పి రైతులు గోలు పెడతా ఉన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి, నువ్వు ఏదో కొంగ జపం కాదు, ఏదో అక్కడ పోయి వానం కావాలని ఇప్పుడు నువ్వు వాన కొరకు చేసేది. గోదావరి పోతుండే చూస్తున్నావు, కృష్ణా ప్రవహిస్తుండే చూస్తున్నావు, పంట పొలాలు ఎండగొడుతున్నావు. కాబట్టి రైతుల కష్టాలు కడదేరాలంటే ఇప్పటికైనా ప్రభుత్వం మరి సరి అయినటువంటి విధానాలు అవలంబించాలి, పంపులు ఆన్ చేయాలని డిమాండ్ వదలాలని చెప్పి రైతులతో కలిసి అక్కడ రాస్తారోకో చేసినాం. వచ్చి పంపు అవి రాకముందు తూముకాడికి పోయి చూసిన వాటర్ లెవెల్స్. వీళ్ళు 16 ఫీట్లు మేము మెయింటైన్ చేయమని గతం నుంచి కూడా మా డిమాండ్ ఉన్నది. కానీ ఇప్పటివరకు ప్రభుత్వం ఆ డిమాండ్కి అనుగుణంగా మెయింటైన్ చేయడం లేదు. లేకపోయిందంటే కారణం నీళ్ళు లేవు కాబట్టి వ్యవసాయం నీళ్ళు లేవు అనే ఒక సాగు చూపెట్టాలనే కుట్ర కనబడతా ఉంది. కాబట్టి ఈరోజు మేము ఒకటే చెప్తాం, మీరు 2-3 రోజులు ఈ పంపు ఆఫ్ చేస్తే 16 ఫీట్లు లెవెల్ మెయింటైన్ అవుతుంది. తక్షణమే దాన్ని వాటర్ రిలీజ్ చేస్తే మరి పొలాలు నాట్లేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. దుక్కులన్నీ దున్ని నార్లు ఎదిగి ఉన్నాయి. నీళ్ళు ఇవ్వమని చెప్పి కోరుతున్నాం. ప్రభుత్వం కొత్త నీరు చెప్తా ఉన్నది. ఇక్కడ పొలాలు ఎండుతాయడం, మీద పొలాలు వనతాయడం, ఇది కొత్త నిర్వచనం ఉన్నది. కాబట్టి మొదలు ఇక్కడ పండాలి, తర్వాత ఇక్కడ నుంచి తర్వాత పైకి తీసుకెళ్ళండి. వాళ్ళ పంట పొలాలు వాళ్ళకు కూడా వండాలి, వాళ్ళకు కూడా తాగునీరు రావాలి. కాబట్టి ఇవన్నీ చేయమంటుంది. ఈరోజు ప్రభుత్వం దూరదృష్టి లేకపోవడం వల్ల ఈ సమస్యలు వస్తూ ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం అన్ని అంశాల కంటే వ్యవసాయ రంగమే ప్రాధాన్యత రంగం అనేటువంటి పద్ధతిలో వ్యవహరించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీరు దేవాదుల పంపు అన్నీ కూడా నడపండి. రిపేర్లు ఇప్పుడు ఇది మీరు చూస్తున్నారు, మీ ముందు ఒకటి రిపేర్ ఉన్నది, 3 నెలల నుంచి రిపేర్ ఉన్నది. ఒకటే నడుస్తుంది. నడుపుదామని వాళ్ళు అనుకున్నా నడపలేదు, లేకపోతే 2 నడుపుతారు. నీళ్ళు లేకుండా చేద్దాం. కాబట్టి ఇప్పటికైనా ఇట్లనే ఇంటేక్లో కూడా అన్ని నడుస్తున్నాయి. 9 నడవాల్సిన దగ్గర 6-7 నడుస్తున్నాయి. కాబట్టి అన్ని నడపాలి. అన్ని నడపడం వల్ల నెలకు 6 టీఎంసీల నీళ్లు పంపాయి. 6 టీఎంసీలు అంటే 6 నెలలుగా నడితే 36 టీఎంసీ. అయితే మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాకి ఇక్కడ కూడా నీటి సమస్య రాదు. 6 నడపకుండా, 9 నడపకుండా 5, 6, 4 నడిపితే సమస్య వస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధి పెట్టి ఏమైనా రిపేర్స్ ఉంటే టాప్ రియాక్టర్ చేయించి అన్నీ కూడా, ఎందుకంటే నీళ్ళ కంటే ప్రాధాన్యత ఏముంటుంది ప్రభుత్వానికి? వ్యవసాయ రంగం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. వ్యవసాయ రంగం సంక్షోభంలో పడితే రాష్ట్రం సంక్షోభంలో పడుతుంది. ఆ విషయాన్ని గుర్తెరిగి వివరించాలని సందర్భంగా చెప్తున్నాం. ఈరోజు ప్రభుత్వానికి సమయం ఇచ్చింది. ఈరోజు రేపు స్థానిక శాసకుడు, స్థానిక మంత్రిని, ఇక్కడ ఉండే ప్రజాప్రతినిధులను కూడా కోరుతాం. రేపు మీరు వచ్చి అధికారికంగా ఆర్భాటంగా ఓపెన్ చేయాలి. మేము కూడా సంతోషిస్తాం. నేను గతంలో శాసనసభ్యుడు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా జూలై 15-20 మధ్య కాలంలో నీళ్లు వదిలేదు. అధికారికంగా వచ్చి పెద్ద పండుగ వాతావరణంలో నీళ్లు వదిలేదు. ఈసారి కూడా మరి వదలలేదు. కాబట్టి ఆ ఛాన్స్ వారికే ఇస్తున్నాం. మరి రేపు కనుక వదిలేకపోతే ఎల్లుండి మేము వస్తే వదులుతాం. అంతవరకు రానియద్దని కోరుకుంటున్నాం. కుప్పంలో రాజకీయ ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ ఎమ్మెల్సీ భరత్ ఇంటి ఎదుట కూటమి నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరగడంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఆందోళనలో అసభ్య పదజాలం వినియోగించారన్న ఆరోపణలతో రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం పోలీసులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. बराबर
హన్మకొండ నగరంలో ఈషా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య ప్రారంభించారు. ఆధునిక వైద్య పరికరాలు, వివిధ వైద్య విభాగాలు, క్రిటికల్ కేర్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. పేద, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో నాణ్యమైన వైద్య సేవలు అందించాలని మంత్రి సూచించారు. Again, congratulations. Congratulations. Once again, congratulations. ప్రారంభించుకోవడం జరిగింది. వరంగల్ నగర ప్రజలకి అత్యవసర సేవలు, క్రిటికల్ కేర్ కేసెస్ ఎల్లవేళ అందుబాటులో ఉండే విధంగా జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీస్, రోబోటిక్ నీ సర్జరీస్ సేవల్ని మన హాస్పిటల్లో అందుబాటులోకి తేవడం జరిగింది. మా ప్రైమ్ మోటో ఏంటంటే, ఈ మధ్య రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అనేవి చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. చాలా క్రిటికల్ కేర్ పేషెంట్స్ హైదరాబాద్ పోయేలోపు చనిపోవడం జరుగుతూ ఉంది. అటువంటి కేసుల్ని హైదరాబాద్ పోకుండా ఆపగలిగితే మేము పెట్టిన పర్పస్ అనేది సాల్వ్ అవుతుంది అనేది మా ఫీలింగ్. అదేవిధంగా ఈ మధ్య కాలంలో ఒక రోబోటిక్ నీ రీప్లేస్మెంట్స్ అనేవి జనరల్గా పబ్లిక్లో అవేర్నెస్ బాగా పెరిగిపోయింది కాబట్టి ఆ సేవలను కూడా మన హాస్పిటల్లో ప్రారంభించుకుంటున్నాం. అదేవిధంగా ఇది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. అన్ని రకాల క్రిటికల్ కేర్ కేసెస్, పాయిజనింగ్ కేసెస్, ఎనీ క్రిటికల్ కేర్ కేసుని 24/7 క్వాలిఫైడ్ క్రిటికల్ కేర్ ఫిజిషియన్స్ అందుబాటులో ఉండే ఏకైక హాస్పిటల్గా ఈషా హాస్పిటల్ ఉంది ఈ ట్రై సిటీస్లో ఈ మధ్యకాలంలో. అదేవిధంగా మన దగ్గర అన్ని రకాల ఫీవర్ కేసెస్, కిడ్నీ సంబంధిత ఆపరేషన్స్, జనరల్ సర్జరీ కేసెస్, డయాలసిస్ సర్వీసెస్ అన్నీ కూడా అందుబాటులోకి తేవడం జరిగింది. ఇవన్నీ కూడా పేద ప్రజలకి చేరువలో ఆఫర్డబుల్ ప్రైజెస్లో సర్వీసెస్ అందించాలనే మోటోతో మేము ప్రారంభించుకోవడం జరిగింది. నా పేరు డాక్టర్ నరసింహరావు. నేను సీనియర్ న్యూరో సర్జన్ ఇన్ వరంగల్ సిన్స్ 8 years. కన్సల్టెంట్ అట్ ఈషా హాస్పిటల్. సరే, గవర్నమెంట్ సేవలు అన్నీ వర్తిస్తాయి. మా దగ్గర ఫెసిలిటీస్ ఈ 24/7 సిటీ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇన్ హౌస్ రేడియాలజిస్ట్ ఉన్నారు. 24/7 ల్యాబ్ సర్వీసెస్ ఉన్నాయి. అన్ని రకాల సర్వీసెస్ మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి రష్యా వ్యోమగాములు భారత ప్రజలకు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారత త్రివర్ణ పతాకాన్ని చేతిలో పట్టుకొని ప్రత్యేక వీడియో సందేశం పంపారు. భారత్ టు రష్యా స్నేహం వర్ధిల్లాలని వ్యోమగామి ఆండ్రీ
ఫెడ్యాయేవ్ ఆకాంక్షించారు. భారత ప్రజలకు శాంతి శ్రేయస్సు కలగాలని ప్యోటర్ డుబ్రోవ్ కోరారు. Dear friends, today the Republic of India is celebrating its 80th Independence Day. 8 decades ago, India broke free from colonial rule and embarked on a path of self-reliance and prosperity. Significantly, this year also marks the 65th anniversary of the greatest feat of human space exploration, historic flight by Soviet cosmonaut Yuri Gagarin. In November 1961, he visited India and said that India is very beautiful from above, but it is even more beautiful on earth. It is special because it is home to true friends. The friendship between our countries has been time-tested, and space exploration is one of the main areas of our cooperation. It started with the launch of the first Indian satellite Aryabhata in 1975 and followed by the flight of the first Indian cosmonaut Rakesh Sharma in 1984. Today, India creates its own main spacecraft, Gaganyaan, and Indian Gaganauts have already been trained at the Yuri Gagarin Cosmonaut Training Center in Zvyozny Gorodok. This year, the Roscosmos State Corporation, the Россотрудничество Representative Office in the Republic of India, and the Indian Space Research Organization held a drawing competition dedicated to cooperation between Russia and India in space. The winning entries are presented here today. In this surrounding, we are delighted to extend our heartfelt congratulations to the friendly people of India on their Independence Day. We wish them peace and prosperity. Let the dreams inspire future generations to achieve new victories in the exploration of outer space. ఉత్తరాఖండ్లో భారీ వర్షాలతో వరద బీభత్సం చోటు చేసుకుంది. చెమోలి జిల్లా నీటి వ్యాలీలో ఉద్రిక్తంగా ప్రవహించిన వరద నీటికి ఓ స్టీల్ బ్రిడ్జ్ కొట్టుకుపోయింది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద ప్రవాహం రావడంతో బ్రిడ్జ్ క్షణాల్లోనే నీటిలో కొట్టుకుపోయిన దృశ్యాలు కెమెరాకు చిక్కాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. गाड़ी गई गाड़ी అయోధ్య రామమందిర విరాళాల చోరీ ఆరోపణలపై పలు ముఠాల సాధువులు నిరసనకు సిద్ధమయ్యారు. చందా వ్యవహారంపై నిక్షిప్తపాత విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ సుమారు 500 మంది ఢిల్లీలో ప్రధాని నివాసానికి పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించారు. మండీ హౌస్ నుంచి ర్యాలీగా వెళ్లి ప్రధానికి వినతి పత్రం అందజేయనున్నట్లు తెలిపారు. మరోవైపు కేసుపై సుప్రీంకోర్టు విచారణ వచ్చే వారానికి వాయిదా పడింది.
पहुंच रहे हैं। हम संत समाज टोली के टोली पहुंचेंगी। मेरा सबसे अनुरोध है कि संत समाज अपने स्तर से अपनी टोली बना करके और मंडी हाउस पहुंच करके चंदा चोरों को सावधान करें और मुख्य चंदा चोर जो हैं उनको पकड़ने के लिए हम लोगों ने एक जो है ज्ञापन तैयार किया है। संत समाज एक ज्ञापन देंगे कि दोबारा ऐसी चोरी कहीं ना हो और जिन्होंने चोरी की है उनको पर्याप्त सजा मिले। जय जय श्री राम। మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.